వెల్కమ్ టు 99 టీవీ హ్యూమన్ సైకాలజీ. నేను సంజన. మనిషి జీవితంలో శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైంది. చాలా సందర్భాల్లో మన శరీరం ఆరోగ్యంపై కూడా ఎక్కువగా దృష్టి పెడతాం. వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం వంటి విషయాలను పట్టించుకుంటాం. కానీ మనసు బలంగా ఉండడం కూడా జీవిత విజయానికి చాలా అవసరం. మానసికంగా బలంగా ఉండే వ్యక్తి జీవితంలో ఎదురయ్యే కష్టాలను సులభంగా ఎదుర్కొంటాడు. సమస్యలు వచ్చినా కుంగిపోకుండా వాటిని ఎదుర్కొనే ధైర్యం అతనిలో ఉంటుంది. అందుకే మానసిక బలం పెంచుకోవడం ప్రతి మనిషికి చాలా అవసరం. మానసికంగా బలంగా ఉండడానికి మొదట అవసరమైన విషయం స్వీయ అవగాహన. అంటే మన గురించి మనకు స్పష్టంగా తెలుసుకోవడం, మన బలాలేంటి, మన బలహీనతలు ఏంటి అన్నది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ఇతరుల అభిప్రాయాల ఆధారంగా తమను తాము అంచనా వేస్తూ ఉంటారు. కానీ నిజమైన స్వీయ అవగాహన అంటే మన లోపాలను అంగీకరించడం, అలాగే మనలో ఉన్న మంచి లక్షణాలను గుర్తించడం. మనలో ఏం బాగుంది, ఏం మెరుగుపరచాలి అనే విషయం తెలుసుకుంటే మనం మన జీవితాన్ని సరైన దిశలో తీసుకెళ్లగలం. స్వీయ అవగాహన ఉన్న వ్యక్తి ఇతరుల మాటలతో సులభంగా కూలిపోడు. తన నిర్ణయాలను విశ్వాసంతో ముందుకు సాగుతాడు. మానసిక బలం పెంచుకోవడానికి మరో ముఖ్యమైన అంశం ఓటమిని పాఠంగా తీసుకోవడం. జీవితంలో ఎవరూ ఎప్పుడూ గెలుస్తూనే ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఓటమి తప్పదు. కానీ ఓటమిని ఎలా చూస్తాం అన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కొంతమంది ఓడిపోయిన వెంటనే నిస్పృహకు గురవుతారు. ఇక నేనేం చెయ్యలేను అని భావిస్తారు. కానీ మానసికంగా బలమైన వ్యక్తి ఓటమిని ఒక పాఠంగా చూస్తాడు. ఆ ఓటమి ఎందుకు వచ్చింది, తనలో ఏం లోపం ఉంది అనే విషయాన్ని విశ్లేషిస్తాడు. తర్వాత అదే తప్పును మళ్ళీ చేయకుండా ముందుకు సాగుతాడు. ఈ విధంగా ఓటమిని పాఠంగా తీసుకునే వ్యక్తి చివరకు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధ్యానం కూడా ఒక మానసిక బలం పెంచుకోవడానికి చాలా సహాయపడుతుంది. ఈ రోజుల్లో మనిషి జీవితం చాలా వేగంగా మారిపోయింది. పని, ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, ఇలా అనేక విషయాలు మనసుపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి సమయంలో మనసుకు ప్రశాంతత అవసరం. ఇక ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచే ఒక శక్తివంతమైన పద్ధతి. రోజు కొద్ది నిమిషాలైనా ధ్యానం చేస్తే మన ఆలోచనలు సుస్థిరంగా మారుతాయి. మనసులో ఉన్న ఆందోళనలు తగ్గుతాయి. శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది. దీనివల్ల మన నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి. సానుకూల ఆలోచనలు కూడా మానసిక బలం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మనం ఎలా ఆలోచిస్తామో మన జీవితం కూడా చాలా వరకు అలాగే మారుతుంది. ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు చేసే వ్యక్తి ఏ పని చేసినా ముందే భయపడతాడు. తనకిది సాధ్యం కాదు అని అనుకుంటాడు. కానీ సానుకూలంగా ఆలోచించే వ్యక్తి అవకాశాలను చూస్తాడు. సమస్య వచ్చినా దానికి పరిష్కారం వెతుకుతాడు. సానుకూల ఆలోచనలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి, జీవితంపై ఆశను పెంచుతాయి. అందుకే ప్రతి పరిస్థితిలో కూడా మంచి కోణాన్ని చూడడానికి ప్రయత్నించడం అవసరం. హెల్తీ జీవన శైలి కూడా మానసిక ఆరోగ్యంపై గొప్ప ప్రభావం చూపుతుంది. మనం తినే ఆహారం, మన నిద్ర అలవాట్లు, వ్యాయామం వంటి విషయాలు మన మనసుపై కూడా ప్రభావం చూపుతాయి. సరైన నిద్ర లేకపోతే మనిషి చిరాకు పడతాడు, ఆలోచనలు గందరగోళంగా మారుతాయి. అలాగే శారీరక వ్యాయామం చేయడం వల్ల కూడా శరీరంలో హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది. దీనివల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది. పోషకాహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, వ్యాయామం చేయడం వంటి అలవాట్లు మనసును బాగా బలంగా ఉంచుతాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. మనిషి భావోద్వేగాలతో నిండిన జీవి. కోపం, బాధ, ఆనందం, భయం వంటి అనేక భావాలు మనలో ఉంటాయి. కానీ ఈ భావాలను ఎలా నియంత్రించాలో తెలుసుకోవడం మానసిక బలానికి సూచిక. ఉదాహరణకు, కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తే చాలా సమస్యలు వస్తాయి. కానీ కొద్దిసేపు ఆకి ఆలోచిస్తే పరిస్థితి మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు. భావోద్వేగాలను నియంత్రించగలిగిన వ్యక్తి జీవితంలో ఎక్కువ స్థిరత్వాన్ని పొందుతాడు. జీవితంలో లక్ష్యాలు ఉండడం కూడా మానసిక బలం పెంచుతుంది. లక్ష్యం లేకుండా జీవితం సాగితే మనకి దిశ తెలియదు. కానీ ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటే దాన్ని చేరుకోవడానికి మనం కృషి చేస్తాం. లక్ష్యం మనకు ప్రేరణనిస్తోంది. ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు ఏదో ఒక పనిని చేయాలనే ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించడం ప్రారంభిస్తే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు మనసు కూడా బలంగా మారుతుంది. మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతారు. ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడే వ్యక్తులతో ఉంటే మన ఆలోచనలు కూడా అలాగే మారిపోతాయి. అందుకే సానుకూలంగా ఆలోచించే వ్యక్తులతో స్నేహం చేయడం మంచిది. మనకు ప్రోత్సాహం ఇచ్చే వ్యక్తులు మన జీవితంలో చాలా విలువైన వారు. కష్ట సమయంలో మనకు ధైర్యం చెప్పే స్నేహితులుంటే మనం ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనగలం. కృతజ్ఞతా భావం కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తించడం చాలా అవసరం.
చాలా మంది తమ దగ్గర లేని విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తారు, కానీ మన దగ్గర ఇప్పటికే ఉన్న ఆశీర్వాదాలను గుర్తిస్తే మనసులో సంతోషం పెరుగుతుంది. ప్రతిరోజు మన జీవితంలో జరిగినన్ని మంచి విషయాలను గుర్తు చేసుకోవడం ద్వారా మనసును సానుకూలంగా మారుతుంది. కృతజ్ఞతా భావం మనకు వినయాన్ని అలాగే సంతృప్తినిస్తుంది. మొత్తంగా చూస్తే మానసిక బలం ఒక రోజులో వచ్చే విషయం కాదు, అది ఒక సాధన. మన ఆలోచనలు, అలవాట్లు, జీవనశైలి అన్ని కలిపి మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. స్వీయ అవగాహన పెంచుకోవడం, ఓటమిని పాఠంగా తీసుకోవడం, ధ్యానం చేయడం, సానుకూల ఆలోచనలు కలిగి ఉండడం, ఆరోగ్యమైన జీవనశైలిని అనుసరించడం, భావోద్వేగాలను నియంత్రించడం, స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకోవడం, సానుకూల వ్యక్తులతో కలిసిమెలిసి ఉండడం, కృతజ్ఞతా భావం కలిగి ఉండడం వంటి అలవాట్లు మన మనసును బలంగా చేస్తాయి. ఇలాంటి అలవాట్లను నెమ్మదిగా జీవితంలో అమలు చేస్తే మనిషి కష్టాలను కూడా ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తిగా మారతాడు. మానసికంగా బలంగా ఉన్న వ్యక్తి జీవితాన్ని మరింత సంతోషంగా అలాగే అర్థవంతంగా గడపగలడు.